శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి? మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల కూడా మీ ఆదాయ వనరుల్లో కొద్దిగా ఆలస్యం అయిపోతూ ఉండడము, కుటుంబంలో చికాకులు, గొడవలు, గోలలు, మనశ్శాంతిగా లేకపోవడము జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కూడా పదనిసలు అన్నట్టుగా ప్రయాణాల్లో కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా 3వ భావం అంటే 3rd భావం మీ తోబుట్టు వాళ్ళకి చెప్తాం కదా, తోబుట్టు వాళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్య పరంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు ఏ విద్యలో కావాలంటే ఆ విద్యలో ఉత్తీర్ణత ఉంటుంది. మంచి కాలేజీలోను, మంచి యూనివర్సిటీస్లో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. తల్లి గారి యొక్క ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటుంది. ఆవిడ యొక్క సపోర్ట్ వల్లనే మీరు ఇంత బాగా చదువుకోగలరు. అంతే కదండి. వాహనాలు కానీ, మంచి బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, అంటే ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో కొనుగోలు చేస్తారు. అలాగే మీ మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారండి. రైతులకు కూడా చాలా చాలా అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ స్థానంలో చంద్రుడు 6-7 తారీఖులో ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి అంటే మీ సంతానానికి ఇబ్బందులు ఉండడము, మీ ఆలోచన ధోరణి 6-7 తారీఖులు కొద్దిగా గజిబిజిగా ఉండడం జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా 7వ స్థానం చూసుకున్నా కూడా భార్య భర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, సంయమనము పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా భార్య భర్త ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్ళిపోవడమో, విదేశాలకు వెళ్ళి తిరిగి రావడమో, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉండడం ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. బుధరాహువులు, రాహు ఒక్కడే అష్టమంలో ఉంటే ఇబ్బంది పెడతాడంటే, బుధుడితో కలిసి రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలు ప్రయాణాలు, అమ్మవారి దర్శనాలు, విష్ణు వెంకటేశ్వర తిరుపతి దర్శనాలు చేసుకుంటారు మీరు. అంతేకాదండి, మీరు విదేశాల నుంచి కూడా డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయుష్ పెరుగుతుంది. భాగ్యస్థానం చూడండి, 2nd హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. రవి శని కుజులు 3 పాపులు భాగ్యంలో ఉన్నారండి. తప్పే కదా. తప్పు అయినా కూడా 10th హౌస్ లార్డ్ కుజుడు భాగ్యంలోనే ఉన్నాడు. మంచే చేస్తాడు. అంటే మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా చదువుల నుంచి విదేశాలు వెళ్తారు. అది కూడా ఇంజనీరింగ్ విద్య, లా రిలేటెడ్ సంబంధించిన విద్యలో, అంటే మీ ఏ విద్య చూస్తే ఆ విద్య, ఏ విద్య చేస్తే ఆ విద్య అనమాట. విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా భాగ్యంలో కనుక ఇలా 3 ప్లానెట్స్ ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎదగడము, రాజకీయంగా అంటే పాలిటిక్స్గా మీకు మంచి వంట పట్టడము, పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం కూడా జరిగి తీరుతుంది. అంతేకాకుండా అమ్మవారి యొక్క దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ బాగా చూసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యమే. అంటే విదేశీ పర్యటనలు తప్పవు. అంతేకాకుండా దశమంలో శుక్రుడు మంచివాడు కాదు, అయినా దశమంలో శుక్రుడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వారికి చాలా యోగవంతమైన కాలం చెప్పచ్చు. శుక్రుడు బట్టలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు ఉంటాయి, అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది, అందంగా ఉంటారు, పెర్ఫ్యూమ్స్ కూడా వాడుతుంటారు. మీ ఉద్యోగంలో కూడా బాగా డెవలప్ అయ్యి చూస్తుంటారు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మీకు విభావంలో ఉన్న గురుడు వల్ల కూడా ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఫారిన్ యోగం తప్పదు. కర్కాటక రాశి వాడికి ఇప్పుడు కూడా ఫారిన్లోనే ఉంటారు. జూన్ వరకు కూడా మీకు ఫారిన్ యోగం తప్పదు. మీ జాతకాలు చూసుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 years ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే
గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా సింగరేణి ఖర్చులు చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అది లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీలుంటే కాళహస్తిలో రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారం చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఎదురు చేసేవాడినండి. ఆంజనేయ స్వామి వారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి, శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువు గారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.